హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ పక్కా కొలతలతో ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా కుదురుతుందండి. మరి ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా 1/2 kg వరకు ఉసిరికాయలను ఎంచుకున్నాను. ఇక్కడ నల్లబడినవి దెబ్బ తగిలిన ఉసిరికాయలన్నీ కూడా తీసేసి ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను మాత్రమే తీసుకొని ఫ్రెష్గా కడిగేసి తడి ఏమాత్రం లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. తడి ఉంటే ఇక్కడ చట్నీ అనేది పాడవుతుందండి. ఇప్పుడు ఇలా ఉసిరికాయలన్నీ తుడుచుకొని ప్రక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్నిగా ఉసిరికాయలన్నీ కూడా అందులో వేయాలండి. ఇలా ఉసిరికాయలన్నీ వేసిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇక్కడ ఉసిరికాయల యొక్క కలర్ అనేది చేంజ్ కావాలి. ఇక్కడ చూపించిన విధంగా ఉసిరికాయల యొక్క కలర్ అనేది చేంజ్ అయ్యి ఇలా కాస్త సాఫ్ట్గా అవుతుందండి. ఇలా సాఫ్ట్గా అయిన వెంటనే ఇక్కడ స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఉసిరికాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఉసిరికాయలు ఈ కలర్లో ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇలా ప్రెస్ చేస్తే కాస్త సాఫ్ట్గా ఉండి ఇలా విచ్చుకున్నట్లయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. సో దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టుకున్నాను. కారం, ఆవ పొడి, అలాగే సాల్ట్, అంతేకాకుండా పొట్టు తీసిన గార్లిక్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా ప్యాన్ పెట్టేసి దానిలోకి 3/4 కప్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. కావాలంటే కప్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కప్ వరకు ముందే ఆయిల్ పోసాను కాబట్టి 3/4 కప్ ఆయిల్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని కాస్త హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడుతుండగా దీనిలోకి అదే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రై అవుతుండగా దీనిలోకి మెంతి పొడిని 1 టేబుల్ స్పూన్ ఆర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత గార్లిక్ని కచ్చపచ్చగా నలుగొట్టుకొని వేసుకోవాలండి. ఇది ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ కట్టేసి ఇదంతా కూడా చల్లారబెట్టుకోవాలండి. ఇక్కడ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలపాలి. ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయ ముక్కలతో చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 50 grams కారపొడిని తీసుకున్నానండి. మీరు కేజీ కనుక చట్నీ ప్రిపేర్ చేసినట్లయితే 100 grams తీసుకోండి. సాల్ట్ అయితే ఇక్కడ నేను 120 grams వరకు తీసుకున్నాను. ఇక్కడ కేజీ అయితే 250 grams వరకు తీసుకోండి. ఆవు పొడిని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మొత్తం కూడా కలపాలి. ఇక్కడ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపడం వల్ల చట్నీ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఆ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో వేయాలి. దాంతోపాటు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసి ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా కలపాలి. ఇందులో ఉప్పు, కారం అంతా కూడా ఉసిరికాయలకు పట్టించాలండి. ఇక్కడ వేసిన సాల్ట్ అనేది కరిగి ముక్కలకు పట్టడానికి 2 నుండి 3 days వరకు టైం పడుతుందండి. కాబట్టి ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసి ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 days తర్వాత చట్నీ అనేది చాలా బాగా ఊరుతుందండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపును వేసుకోవాలండి. ఎక్కువ పసుపు వేయడం వల్ల చట్నీ అనేది నల్లబడుతుంది కాబట్టి కేవలం చిటికెడు వేసుకోండి. కావాలంటే వేసుకోకుండా పర్లేదు, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలపాలండి. మీకు ఏమైనా ఆయిల్ తక్కువగా అనిపిస్తే వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోండి. చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ తడి ఏమాత్రం లేకుండా ఏదైనా
బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ సీజన్లో తప్పకుండా ఈ చట్నీని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయడం మర్చిపోదండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి.